2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈరోజు సిల్వర్ రేట్ ఎలా ఉంది అండ్ అలాగే సిల్వర్ రేట్ ఫర్దర్ గా దీంట్లో మనం ఎలాంటి చేంజెస్ చూడబోతున్నాం? ఐదర్ ఇంక్రీస్ ఆర్ డిక్రీస్ సార్. గోల్డ్ ఈజ్ ద కింగ్, నో డౌట్. సో సిల్వర్ హ్యాస్ టు ఫాలో ద కింగ్. సో కానీ జరుగుతుంది ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్ లో. ఎగ్జాక్ట్లీ. సో మీరు క్యాచ్ చేశారు, గుడ్. సో సిల్వర్ యాక్చువల్గా అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది వెన్ కంపేర్ టు గోల్డ్. అయితే ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే 15వ తేదీన 15th ఆగస్ట్ రోజున ఇండిపెండెన్స్ డే మనకి ఎలాగో వచ్చింది 79 years బ్యాక్. గోల్డ్కి కూడా ఆ రైజ్ నుంచి ఇండిపెండెన్స్ వచ్చింది, ఫాలో అయిపోయి అనమాట. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే సిల్వర్ ఫార్మాలిటీ కోసం అన్న గోల్డ్ని ఫాలో అవ్వాలి, బికాస్ రెండు కూడా ఒకటే కేటగిరీలో వస్తాయి కదా, ప్రెషస్ మెటల్స్ కాబట్టి. సిల్వర్ ఏం చేస్తుందంటే ఆల్ టైమ్ హై దరిదాపులో దాదాపు 128 రూపాయల వరకు ఆల్ టైమ్ హై వెళ్ళింది పర్ గ్రామ్ రేట్ మనం చూసుకుంటే. ఇది స్పాట్ మార్కెట్ రేట్ చెప్తున్నా. అండ్ మీకు దాదాపు ఫ్యూచర్స్ మార్కెట్లో చూసుకుంటే దాదాపు 1,16,000 వరకు, దానికంటే పైన వరకు కూడా సిల్వర్ వెళ్ళడం జరిగింది ఫ్యూచర్స్లో. కానీ ప్రస్తుతానికి స్పాట్ మార్కెట్లు కూడా కొంత కరెక్షన్ అనేది మనం విట్నెస్ చేస్తున్నాము. మొన్న 3-4 days బ్యాక్ వరకు అంత పెద్ద కరెక్షన్ లేకుండే సిల్వర్లో, కానీ ఇప్పుడు సిల్వర్ కూడా బాగా స్పీడ్గా ఫాల్ అయ్యే కైండ్ ఆఫ్ సినారియో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే స్పాట్ మార్కెట్లో ఈరోజు మీరు చూసుకుంటే సిల్వర్లో లిటరల్గా 1 రూపీ పడిందండి. 10 పైసలు పెరగడము 10 పైసలు తగ్గడం అనేది దాని నేచర్, కానీ 10 పడిపోవడము 10 పెరగడం అనేది దాని నేచర్ కాదు. ఈరోజు మీరు చూసుకుంటే 10 పైసలు పడిపోయే బదులు 10 పడింది కాబట్టి ఆల్మోస్ట్ లైక్ 1 రూపీ ఫాల్ అనమాట పర్ గ్రామ్కి. సో 128 రూపీస్ హైలో ఉన్న సిల్వర్ ప్రైస్ కాస్త చూసుకుంటే ఈ రోజున మీకు 125 రూపాయలు ఉంది, బికాస్ ఇట్ హాస్ ఫాలన్ బై 1 రూపీ. నా ఎందుకు ఇలా జరిగిందంటే మన దేశ ప్రధానమంత్రి గారు హీ గేవ్ అ వెరీ వండర్ఫుల్ గుడ్ న్యూస్ అనమాట. జిఎస్టీ రీఫార్మ్స్ అనేది మాత్రము ఈ దీపావళి వరకు అన్ని ఇంప్లిమెంటేషన్ కాబోతున్నాయి. 18-12 స్లాబ్స్లో ఏవైతే కన్జ్యూమర్ గూడ్స్ అవన్నీ ఉన్నాయో అది 5% స్లాబ్కి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. సో అందరూ కూడా బాగా ఎక్సైటెడ్గా ఉన్నారు. మన జీడిపికి మన ఎకానమీకి ఇది పాజిటివ్ న్యూస్. సో కాబట్టి అందరూ ఏం చేస్తారు, గోల్డ్లో సిల్వర్లో ఎందుకు పెట్టాలి మేము పెట్టుబడి, ఇప్పుడు షేర్ మార్కెట్ బాగుందని చెప్పేసి అక్కడ పెడతారు డబ్బులు. సో కాబట్టి పోర్ట్ఫోలియో చర్నింగ్ అంటారు అన్నమాట దీన్ని. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అ సైకిల్ అనమాట. సో కంప్లీట్గా గుడ్ న్యూస్ వస్తే మీకు షేర్ మార్కెట్లోకి వెళ్తారు, బ్యాడ్ న్యూస్ వస్తే మళ్ళీ మీకు గోల్డ్ మార్కెట్కి వెళ్తారు. సో అదే జరిగింది ఇప్పుడు. ప్రస్తుతానికైతే లాంగ్ టర్మ్లో మనం చూసుకుంటే ఇట్ ఈస్ అ బ్యాడ్ న్యూస్ ఫర్ ప్రెషస్ మెటల్స్ అనుకోవచ్చు. నా చార్ట్స్లో మనం చూసుకుంటే ఫిబొనాకీ టూల్ తీసుకుంటున్నాను ఇక్కడ. సో ఫిబొనాకీ టూల్ మనం ఒక్కసారి ఇక్కడ వాడి చూస్తే యూల్ గెట్ అన్ ఐడియా దట్ ఎక్కడ వరకు మనకు సిల్వర్ పడిందని. సో ఓవర్ బాట్ జోన్లో ఉన్న సిల్వర్ కూడా సిమిలర్గా సేమ్ గోల్డ్ లానే అది కూడా పైకి వెళ్ళిన తర్వాత నిన్న మనం చూసుకుంటే టైం దాదాపు 6:05 19వ తేదీన ఆల్మోస్ట్ లైక్ 1,13,539 ఉండింది. అక్కడ నుంచి చూసుకుంటే ఇప్పుడు మనకు ఇవాళ డే లోలో ఉంది 1,10,500. 3,000 రూపాయలు పడిపోవడం ఏంటి సిరీస్ అసలు ఫ్యూచర్స్ మార్కెట్లో సిల్వర్ ఒకటే రోజులో వితిన్ 20 hours 20 గంటల్లో మీకు 3,000 రూపాయలు పడిందంటే ఇక్కడ నుంచి మీకు ఇంకా కరెక్షన్ ఉంది. సో మంచి రోజులు రాబోతున్నాయి, అక్కడ ఎకానమీ గ్రో కాబోతుంది. సో జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది, బిజినెస్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి డబ్బులు మిగిలితే మీరు బంగారం ఇంకా అండ్ సిల్వర్ ఇంకా తక్కువ రేట్లో తీసుకోవచ్చు. లెట్ మీ షో యూ ది ఇంట్రాడే సపోర్ట్స్ ఏమున్నాయి. సో 1,10,631 -700 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. 1,11,106 రూపాయలు హై ఉంది అండ్ 1,10,500 రూపాయలు లో ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనం చూసుకుంటే రెసిస్టెన్స్ 1,13,761, 1,14,201 and 1,14,370. దీస్ ఆర్ ది 3 రెసిస్టెన్సెస్. బట్ సపోర్ట్ చూసుకుంటే 1,13,152 ఉంది అండ్ 1,12,983. ఇంకో గమ్మతైన విషయం చెప్పనా, ఇవన్నీ సపోర్ట్స్ కిందే ట్రేడ్ అవుతుంది ఇప్పుడు, ఎందుకంటే 1,10,000కి వచ్చేసింది. సో 1,12,543 రూపాయలు లాస్ట్ సపోర్ట్ అండి. ఎక్కడ 1,12,500, ఇలా ఎక్కడ 1,10,000. సో సిల్వర్ హ్యాస్ బ్రోకన్ డౌన్. ఒక మంచి సెల్లింగ్ అనేది ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 3,000 రూపాయలు సిల్వర్ పడిందంటే ఈరోజు ఏం జరగబోతుంది, 5 to 9 మధ్యలో ఈవినింగ్ పూట మనకు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ రాబోతున్నాయి. వెయిట్ చేయండి. బట్ చాలా ఎక్కువగా పడిపోయింది కాబట్టి ఓవర్ సోల్డ్ జోన్లోకి వచ్చింది కాబట్టి మీకు నేను ఆల్రెడీ ఇక్కడ టూల్లో చూపించాను.
ఓవర్ సోల్డ్ జోన్లో ఉంది కాబట్టి మరీ ఎక్కువగా పడిపోతుందని చెప్పేసి కూడా అనుకోకండి. ఇక్కడ నుంచి ఒకవేళ రివర్సల్ వెళ్ళింది అనుకోండి, దెన్ మళ్ళీ అందరు ఇరుక్కుంటారు. సో అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే మాత్రం కాల్ చేయండి, ఇప్పుడే చెప్తా. డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో వెల్కమ్ మచ్. శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.